హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. టుడే వీడియో వచ్చేసి మా ఇంట్లో అయితే 5 రకాల కనకాంబరం మొక్కలైతే ఉన్నాయండి. చాలా అంటే చాలా బాగా పూస్తున్నాయి. ఎవరన్నా కొత్తగా ఈ వీడియో అయితే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఈ కనకాంబరాలు ఇలా పూయాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. సో, ఫస్ట్ అయితే మనమైతే వెజిటబుల్స్ తరుక్కుంటాం కదండీ! ఆ తొక్కలనేటివి పారేయకుండా కనకాంబరం మొక్కలు మొదట్లో అయితే వేయడం వల్ల పూలనేటివి బాగా పూస్తాయి. గ్రోత్ కూడా బావుంటది. వెజిటబుల్స్ తొక్క వేయడం వల్ల పువ్వులు గూడా బాగా రెడ్‌గా అయితే ఉంటాయండి. సో, ఇంకో పాయింట్ ఏంటంటే మనం బియ్యం కడిగిన వాటర్ అయితే చెట్లో పోసుకున్నా గూడా బాగా అంటే బాగా వస్తదండి. గ్రోత్ బావుంటది. చెట్లు పువ్వులు గూడా బాగా రెడ్‌గా గూడా పూస్తాయండి దీనివల్ల గూడా. ఈ 5 రకాల కనకాంబరం మొక్కలైతే మార్కెట్‌లో గూడా అవైలబుల్‌లో ఉంటది. తెచ్చుకొని హ్యాపీగా అయితే వేసుకోండి. కనకాంబరం చెట్లు మేమైతే గ్రౌండ్ బ్యాగ్స్‌లో వేసామండి. చాలా అంటే చాలా బాగా వస్తున్నాయి గ్రౌండ్ బ్యాగ్స్‌లో అయితే. సో, ఇవి ఫ్లిప్‌కార్ట్‌లో, మీషోలో, అమెజాన్‌లో అయితే అవైలబుల్‌లో ఉంటది. మీరు గూడా బుక్ చేసుకొని హ్యాపీగా అయితే చెట్లయితే వేసుకోండి. సో, ఇక్కడికొచ్చేసరికి మేమైతే చూడండి ఎంత అందంగా ఉన్నాయో గ్రౌండ్ బ్యాగ్స్. సో, ఇక్కడ కనకాంబరం పువ్వులు పూసిన తర్వాత ఎప్పటికప్పుడు గుత్తులనేటివి తుంచేస్తూ ఉండాలి. అలా తుంచడం వల్ల అయితే పువ్వులు గూడా బాగా పూస్తాయండి ఇగుర్లు పెట్టుకొని చెట్లుకి. ఆ తుంచేసిన గుత్తులనేటివి మనము ఎండలో ఎండపెట్టుకొని, ఆ ఇత్తనాలు సెపరేట్‌గా తీసుకొని వర్షాకాలం అప్పుడు నాటుకొని మొక్కలైతే వస్తాయండి. హ్యాపీగా ఇలా కనకాంబరం మొక్కలైతే వచ్చేస్తాయి. అప్పుడు పువ్వులు గూడా చాలా అంటే చాలా బాగా పూస్తాయండి.